బైబిల్ తెచ్చుకున్న వారు బైబిల్ మీ చేతిలో పట్టుకొని నాతో పాటు చెప్పండి. దేవా, నీ లేఖనములు పరిశుద్ధమైనవి, జీవము గలవి, శక్తి గలవి. ఈ లేఖనం ద్వారా నాతో మాట్లాడు, నన్ను బలపరిచి, నన్ను శక్తిపరిచి, నన్ను సరిపరిచి, నన్ను పంపించు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కొరకు మనము తేజరిల్లిన వారై తీర్చబడ్డానికి, దేవుని యొక్క ప్రకాశము, దేవుని యొక్క వెలుగు మనపై ఉదయించుచుండగా మనము తేజరిల్లిన వారై తీర్చబడ్డానికి ఒక చాలా ప్రాముఖ్యమైనది ఒకటి మన జీవితంలో ఒక ప్రాముఖ్యమైన ఒక అంశం, ఒక భాగం ఉంది. మన పైన ఆయన వెలుగు ఉదయింపబడుచుండగా, ఆయన ప్రజలుగా ఎన్నుకోబడిన మనపైన, ఆయన బిడలుగా పిలువబడుతున్న మనపైన ఆయన వెలుగు తప్పనిసరిగా అది ఉదయిస్తుంది, ఆయన ప్రకాశిస్తాడు. ఎందుకంటే దేవుడు ఊరికనే ఎవరిని కూడా ఆయన పిలుచుకునేవాడు కాదు. ఏ ఉద్దేశం లేకుండా, ఏ ఆలోచన లేకుండా, ఏ యొక్క ప్రణాళిక లేకుండా దేవుడు అలాంటి ప్రణాళిక లేనివాడు కాదు. కానీ ప్రతి వ్యక్తి ఎడల ఆయనకి ఏముందనగా ఒక గొప్ప ప్రణాళిక, గొప్ప ఉద్దేశం ఉంది. చాలాసార్లు దైవ ఉద్దేశము, దైవ ప్రణాళిక మనం గమనించలేకపోవడం వలన గమ్యము లేనివారుగా, గురి లేనివారుగా మనం తీర్చబడతాం. మన జీవితాల్లో గురి లేకపోవడానికి కారణము, గమ్యం లేకపోవడానికి కారణము, జీవితముకు అర్థమే లేకపోవడానికి కారణం ఏంటంటే మనము దేవుని యొక్క ఉద్దేశంలో మనం లేకపోవడమే. మన యొక్క స్థితిలి సామర్థ్యాలకు ఇది సంబంధించింది కాదు, ఇది దైవ ఉద్దేశానికి సంబంధించింది. ఒకవేళ ఈ యొక్క ఉదయకాల సమయంలో నా మాటలు వింటున్న వారు ఎవరైనా నా జీవితము ఏ విధంగా కూడా ఉపయోగకరంగా లేదు, నా జీవితంలో ఏ ప్రయోజనకరంగా ఏది లేదు అని గ్రహిస్తూ, ఒకవేళ దానికి చాలా కారణాలు మీరు చెప్పుకున్నారేమో, నాకు చదువు లేదు, ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు, బలం లేదు, సామర్థ్యం లేదు, మాట్లాడలేను, వెళ్ళలేను, నాకెవరు తెలియదు, ఏం చేయాలో తెలియదు, అనేకమైన కారణాలు మీరు వెతుక్కున్నా ఈ యొక్క ఉదయకాల సమయంలో ఒక సత్యాన్ని గ్రహించాలి. దైవ ఉద్దేశములో మనం నిలబడాలి అంటే, లేకపోతే జీవితంలో మన ఉద్దేశము కలిగిన వారుగా, ఒక గురి కలిగిన వారుగా, ప్రయోజనము కలిగిన వారుగా, ఇతరులకు మనం ఆశీర్వాదకరంగా, జీవితంలో ఒక సంతృప్తి కలిగిన వారై తీర్చబడాలి అంటే మనం దైవ ఉద్దేశములో ఉన్నవారై తీర్చబడాలి. కనుక దైవ ఉద్దేశంలో మనం ఉన్నప్పుడు ఆయన వెలుగు మనపై ప్రకాశింపబడుతుంది, ఆయన వెలుగు మనపై ఉదయిస్తుంది. ఇప్పుడు మన బాధ్యత ఏమనగా ఆయన కొరకు తేజరిల్లిన వారై తీర్చబడాలి. అయితే ఆయన వెలుగు అనేకులపైన ప్రకాశిస్తుంది, ఆయన వెలుగు అనేకులపై ఉదయించుచున్నది. కానీ అనేకులు ఏం చేయలేకపోతున్నారు అనగా ప్రకాశించలేకపోతున్నారు. ఆయన వెలుగు ఉదయింపబడుతున్న ప్రతివారు ప్రకాశిస్తున్నారు అంటే అది జరుగుతున్న కార్యమైతే కాదు. అనేకులకి దేవుని యొక్క పిలుపు ఉంది, కానీ కొందరే దేవుని యొక్క పిలుపు ప్రకారంగా వాడబడగలుగుతున్నారు. అనేకులకి గొప్ప వాగ్దానాలు ఉన్నాయి, కానీ కొందరే వాగ్దానాల్లో అనుభవించగలుగుతున్నారు. అనేకులు పిలుపు ఉంది, కానీ కొందరే పిలుపు ప్రకారంగా జీవించగలుగుతున్నారు. అనేకులపై దేవుని యొక్క వెలుగు ప్రకాశించుచున్నది, కానీ కొందరే ఆ యొక్క దైవ ప్రకాశములో ముందుకు వెళ్ళగలిగిన వారే దేవుని యొక్క కొరకు తేజరిల్లిన వారై తీర్చబడగలుగుతున్నారు. సమస్య ఎక్కడ వస్తుందంటే ఈ దినాన మనం నేర్చుకోబోతున్న ఆ యొక్క అంశము, మన దేవుడు మన ఎడల ఆశించుచున్న వైఖరి, ద యాటిట్యూడ్ దట్ గాడ్ డిజైర్స్ ఇన్ అస్. మనలో దేవుడు ఆశించే వైఖరి, ఆ వైఖరి, ఆ యాటిట్యూడ్ అనేది, ఆ వైఖరి, మనలో ఉన్న వైఖరి అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆయన వెలుగు మనపై ప్రకాశింపబడుతుంది. దాంట్లో ఏ విధమైన విభేదము లేదు, దాంట్లో ఏ విధమైన ఒక వ్యత్యాసము లేదు. వారికి కొంచెం, వీరికి ఎక్కువ, వీరికి ఎక్కువ, వారికి తక్కువ, వారి యొక్క ఎక్స్పీరియన్స్లు బట్టి, లేకపోతే సామర్థ్యాలు బట్టి, లేకపోతే ఇంకేది కాదు, మన ప్రతి వారి మీద దేవుడు, తండ్రి అయిన దేవుని యొక్క వెలుగు ఏమవుతుందనగా ప్రకాశింపబడుతుంది, ఉదయిస్తుంది.
మన పైన ఆయన వెలుగు ఉదయించుచుండగా మనం ప్రకాశించే విధానములో మాత్రం ఏం కలుగుతుందంటే చాలా వ్యత్యాసం ఉంటుంది. దానికి కారణం ఏమనగా మన యొక్క వైఖరి, ఆర్ యాటిట్యూడ్స్. మన ఎడల దేవుడు లేకపోతే మనలో దేవుడు ఆశించే వైఖరి ఎట్టి రీతిగా ఉందనేది 3 విధానాలు మనం గమనిద్దాం. నా ముందు 3 విషయాలు ఉన్నాయి. ఆ 3 మేబీ ఇంకా అనేకమైన కార్యాలు ఉండొచ్చేమో, కానీ ఈ ఉదయకాల సమయంలో 3 కార్యాలు, 3 విధములైన వైఖరి, 3 kinds of attitude, 3 విధములైన వైఖరి కలిగిన వారై తీర్చబడితే ఆయన వెలుగు మనపై ప్రకాశించినప్పుడు మనం ఏం చేయగలుగుతామనగా దేవుని కొరకు తేజరిల్లిన వారై తీర్చబడతాం. మీ వయసుతో సంబంధం లేదు, మీ చదువుతో సంబంధం లేదు, మీ ఎక్స్పీరియన్స్తో సంబంధం లేదు. దేంతో సంబంధం ఉందో తెలుసా? ఈ దినాన్న ఆయన మాటను గ్రహించి అట్టి విధమైన వైఖరి కలిగిన వారై తీర్చబడంలో ఉంది. మొట్టమొదటిగా దేవుడు ఆశించుచున్న వైఖరి. మనం ఈ యొక్క విషయాలను మనకి బాగా తెలిసిన ఒక సందర్భంలో నుండి నేర్చుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము. యేసు ప్రభువు వారు 5 రొట్టెలను 2 చేపలను అనేకమైన ప్రజలకు పంచిపెట్టిన సందర్భం మనందరికీ తెలుసు. 5వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. గాస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ 6 verse 5. యోహాను సువార్త 6వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుదాం. కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి, వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తప్పింతుమని ఫిలిప్పును అడిగెను. గాని ఏమి చేయనై యుండెనో తానే ఎరిగియుండి అతనిని పరీక్షించుటకు అలాగడిగెను. యేసుప్రభు ముందు ఇంత గొప్ప ఒక సమూహం వచ్చి వారు యేసుప్రభు యొక్క మాటలు వినడానికి వారు వచ్చి ఉన్నారు. అయితే ఈ సమూహానికి ఆహారం ఎలాగ మనము తీసుకువస్తాము, ఎలా ఇస్తామని యేసుప్రభు వారు ఏం చేస్తున్నారనగా తన శిష్యులను అడుగుతున్నారు. కానీ అక్కడ దేవుని యొక్క లేఖనము చాలా స్పష్టంగా దేవుని యొక్క లేఖనం ఏముంటుందంటే ఆయన ఏమి చేయగోరుచున్నాడో, ఆయన ఏమి చేయబోతున్నాడో ఆయనకి తెలుసు. ఆయనకు ఆల్రెడీ ఒక ప్లాన్ ఉంది, ఆయనకు ఉద్దేశం ఉంది. మరి ఆయన ఎందుకు ఆ క్వశ్చన్ అడుగుతున్నాడు అనగా వారిని పరీక్షించడానికి, వారి విశ్వాసాన్ని పరీక్షించడానికి. ఇంతకాలము ఈ యొక్క శిష్యులు యేసుప్రభుతో వారు నడుచుచుండగా వారు ఏం చేస్తున్నారనగా యేసుప్రభు దగ్గర నుంచి అనేకమైన కార్యాలు వారు నేర్చుకుంటున్నారు, వింటున్నారు. యేసుప్రభు వారు అనేకమైన బోధలు వారికి చేశారు. యేసుప్రభు వారు అనేకమైన పాఠాలు వారికి నేర్పించారు. యేసుప్రభుతో పాటునే వారు నడుచుచున్నారు. అనేకమైన కార్యాలు చూశారు, అనేకమైన కార్యాలు విన్నారు. ఇప్పుడు వారి యొక్క విశ్వాసమును యేసుప్రభు వారు పరీక్షిస్తున్నారు. ఇప్పుడు వారు ఎలా ఉండాలనగా ఒక విశ్వాసపు వైఖరి కలిగిన వారై తీర్చబడాలి. ఆయనతో వారు నడుచుచుండగా, ఆయన యొక్క మాటలు వారు వింటుండగా, ఆయన బోధలు వారు వింటుండగా వారిలో కలగవలసిన ఒక వ్యత్యాసం ఏమనగా పాత వైఖరి పోయి ఇప్పుడు ఏం కలగాలనగా విశ్వాసముతో కూడిన ఒక వైఖరి కలిగిన వారై తీర్చబడాలి. ఈ యొక్క దినాన దేవుడు మన దగ్గర నుంచి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన ఎడలో కూడా ఆయన ఆశించేది ఏమిటంటే మనం ఎలా తీర్చబడాలనగా ఒక యాటిట్యూడ్, ఒక ఫెయిత్ ఫిల్డ్ యాటిట్యూడ్, ఒక విశ్వాసముతో కూడిన ఒక వైఖరి కలిగిన వారై తీర్చబడాలి. మనకు ఆయన అనేకమైన రీతిలుగా ఆయన మనకు నేర్పించుచుండగా, ఒకవేళ మీరు సండే స్కూల్కి వచ్చేవారేమో, యవనస్తుల యొక్క కూడికి వచ్చేవారేమో, ఆలయానికి వచ్చేవారేమో, ప్రసంగాలు వింటున్నవారేమో, బైబిల్ చదువుతున్నవారేమో, అనేకమైన సంవత్సరాలుగా దేవుని యొక్క సన్నిధానంలో ఎదుగుతున్న వారేమో, అయితే అనేకమైన నెలలుగా సంవత్సరాలుగా దేవుడు అనేకమైన విషయాలు నేర్పించుచుండగా, అనేక అనుభవాల గుండా దేవుడు తీసుకువెళ్తుండగా, అనేకమైన ఆశీర్వాదాలు ఇచ్చుచుండగా, అనేకమైన పాఠాలు నేర్పించుచుండగా ఆయన ఆశించుచున్నది ఏమనగా ఈ దినం మనం ఎలా తీర్చబడాలనగా ఒక విశ్వాసపు వైఖరి కలిగిన వారే తీర్చబడాలి. ఆయన శిష్యులతో ఆయన అడిగినప్పుడు శిష్యుల యొక్క వారు ఎలా లేరనగా ఇంకా ఆయన ఉద్దేశించిన ఆ యొక్క రీతిగా వారు ఇంకా ఆ సిద్ధపాటు లేరు, ఇంకా రెడీగా లేరు. ఈ దినాన దేవుడు మనల్ని పరీక్షించినప్పుడు, ఈ దినాన మన యొక్క హృదయాలు దేవుడు పరీక్షించుచుండగా మనము ఆ విశ్వాసపు వైఖరిని
కనపరచగలిగిన వారే తీర్చబడగలుగుతామా అనేది చాలా జాగ్రత్తగా గమనించి వారే తీర్చబడాలి. ఎందుకంటే దేవునికి మన ఎడల గొప్ప ఉద్దేశం ఉంది, దేవునికి మన ఎడల గొప్ప ఆలోచన ఉంది. కానీ దైవ ఉద్దేశం మన జీవితంలో నెరవేర్చబడ్డానికి, అంటే మన వల్ల సాధ్యము కాలేనివి మన ద్వారా సాధ్యముగా తీర్చబడాలి అంటే, మన వల్ల జరగలేని కార్యాలు దేవుడు మన ద్వారా చెయ్యాలి అంటే మనలో ఉండవలసిన వైఖరి ఏమనగా విశ్వాసపు వైఖరి. అర్థమైన వారు మాత్రం ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మనలో కావలసినగా ఒక విశ్వాసపు వైఖరి కలిగిన వారే. మనము అనేకమైన రీతిలుగా అనేకమైన మాటలు చెప్పొచ్చు, అనేకమైన కార్యాలు చెప్పొచ్చు, విశ్వాసాన్ని కొరకు అనేకమైన వివరణలు మనం ఇవ్వచ్చు, అనేకమైన పాటలు పాడవచ్చు, లేదా విశ్వాసం అనే కాన్సెప్ట్ మనకు అర్థమవచ్చు, విశ్వాసం అంటే ఏంటో అర్థం అవ్వచ్చు. కానీ దేవుడికి అదంతా సరిపోదు. ఆయన కావాల్సింది ఏమనగా ఒక విశ్వాసపు వైఖరి కలిగిన వారే. ఈ దినాన ఒకసారి ఉదయకాల సమయంలో కూడి వచ్చిన మనం పరిశోధన చేసుకోవాలి. చిన్నపిల్లలు, యవనస్తులు, పురుషులు, స్త్రీలు, మనందరం కూడా పరిశోధన చేసుకోవాలి. నాలో ఆ విశ్వాసపు వైఖరి ఉందా, యాటిట్యూడ్. మన వైఖరి బట్టి మనం ఏం చేస్తాం తెలుసండి, మన ముందున్న సందర్భాల్ని అట్రీతిగా మనం స్పందిస్తాం. మన ముందున్న పరిస్థితులకి ఎలా స్పందిస్తామంటే మన వైఖరిని బట్టి మనం స్పందిస్తాం, మన యాటిట్యూడ్ బట్టి మనం స్పందిస్తాం. ఒకే సందర్భానికి వేరు వ్యక్తులు వేరు రీతిలుగా స్పందిస్తారు. అందరూ కూడా ఒకే సందర్భానికి ఒకేలాగా ఎప్పుడు కూడా స్పందించరు. 5 ఉంటే 5 కూడా కనీసం 3 రీతిలుగా ఏం చేస్తారనగా ఒకే సందర్భానికి ఒకే విషయానికి వేరు రీతులుగా స్పందిస్తారు. దానికి కారణం ఏంటి? పరిస్థితి ఒకటే, అక్కడ జరుగుతున్న సందర్భం ఒకటే, కానీ వారిలో ఉన్న యాటిట్యూడ్లో ఏముంటుందనగా వైఖరిలో వ్యత్యాసములు. ఈ యొక్క దినాన్న మన ముందు అనేకమైన కార్యాలు మన జీవితంలో జరుగుతూనే ఉంటాయి. అనేకమైన కార్యాలు మనం ప్రతిరోజు ఎదుర్కొంటూనే ఉన్నాం. ఇన్ని పరిస్థితులు మనం ఎదుర్కొంటుండగా మన యొక్క వైఖరి ఎలాగుంది, మన యొక్క రెస్పాన్స్, మన యొక్క స్పందన ఎలాగుంది, మన స్పందన ఒక్కసారి ఆలోచిస్తే మన వైఖరి ఏంటో మనకు తెలుస్తుంది. మనం ఎలా స్పందిస్తున్నాం, ఎలాగ మనం ఆ పరిస్థితులను ఎదుర్కొంటున్నాం అనేది ఏం చేస్తుందనగా మన వైఖరి కొరకు ఏం చేస్తుందనగా ఒక అవగాహన మనకిస్తుంది. ఈ దినాన ఒకవేళ విశ్వాసపు వైఖరి లేనివారుగా ఉంటే ఈ దినాన ఏం చేయాలనగా ఆ యొక్క విశ్వాసపు వైఖరి, ఒక యాటిట్యూడ్ ఆఫ్ ఫెయిత్ కలిగిన వారై తీర్చబడడానికి ఏం చేయాలనగా మనం ప్రార్థించు వారై తీర్చబడాలి. అయితే ఒక సత్యాన్ని గమనించాలండి, ఈ విశ్వాసముతో కూడిన వైఖరి అనేది ఇది ఏదో అన్ఇంటెన్షనల్గా, ఏదో పొరపాటునగా వచ్చేది కాదు. కొన్ని జలుబులు వర్షాకాలంలో లేకపోతే కొన్ని కాలాల్లో ఈ యొక్క వైరల్ ఇన్ఫెక్షన్లు, ఫీవర్లు ఇవన్నీ వస్తున్న కాలంలో స్కూల్కి వెళ్తున్న పిల్లలు కానీ, బయటికి వెళ్తున్న వారు, ఆఫీస్కి వెళ్తున్న వారికి ఏం చేస్తుందనగా అక్కడ ఉన్న జలుబులు వచ్చేస్తూ ఉంటాయి, జ్వరాలు వచ్చేస్తూ ఉంటాయి. అవన్నీ ఏంటంటే అనుకొని వచ్చేవి కాదు, కావాలని తెచ్చుకునేవి కాదు. వెళ్తాము, మన ఆ యొక్క పరిస్థితుల్లో ఆ ఫ్లూ కానీ లేకపోతే ఆ వైరస్ కానీ ఏదైనా ఉంటే అది మనకు అంటుకుంటుంది, కొన్ని రోజులు బాధపడతాం. ఈ విశ్వాసపు వైఖరి అనేది అలా అంటుకునేది అయితే కాదు. ఏదో నేను వెళ్ళిపోయాను చర్చికి, ప్రతి ఆదివారం చర్చికి వెళ్తున్నాను, ప్రతి ఆదివారం లేకపోతే ప్రతి వారం కొన్ని కూడికలో పాలు పొందుతున్నాను గనక ఇదేదోలాగా నాకు అంటుకుంటుంది అనుకుంటే ఎప్పటికీ అంటుకోదు. అలాగ ఊరికినే అన్ఇంటెన్షనల్గా నువ్వు ఆలోచించకుండా, ఊహించకుండా, తలంచకుండా వచ్చేదైతే కాదు. ప్రతిరోజు నేను బైబిల్ చదువుతానండి, ప్రతిరోజు నేను లేకపోతే ప్రతి కూడికి నేను వెళ్తానండి, నాకు ఏదో అలాగా ఇంకా వచ్చేస్తుంది, నేను అనుకోకుండా, నాకు తెలియకుండా ఇంక నేను ప్రార్థన చేస్తున్నాను కదా, నేను ఉపవాసం చేశాను, నేను ఆరాధన చేసి, నేను బైబిల్ చదివాను, ఇంకా నాకు ఏమవుతుంది అనగా ఈ విశ్వాసం వైఖరి ఏం చేస్తుంది అనగా అలాగ నేను అనుకోకుండా నా జీవితంలోకి వచ్చేస్తుంది అనుకుంటే మీ జీవితంలో అది ఎప్పుడు కూడా అనుభవించలేరు. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఇంటెన్షనల్.
నువ్వు ఎంతగానో శ్రద్ధ పెట్టి నీ యొక్క మనసు పెట్టి దేవుని యొక్క వాక్యము నువ్వు చదువుతున్న వాక్యాన్ని వింటున్న వాక్యం ఎడల శ్రద్ధ కలిగి ప్రార్థించుచుండగా ఉపవసించుచుండగా పరిశుద్ధాత్మ దేవుడు నీలో చేయుచున్న మార్పులను చేర్పులను అంగీకరించి ఆ మార్పులను చేర్పులను చేసుకుంటూ దేవుని యొక్క సత్యాన్ని గ్రహించే సత్యములో నువ్వు నడుచుచుండగా నువ్వు ఎంతో శ్రద్ధ పెట్టి నువ్వు ముందుకు వెళ్తుండగా ఏం చేయగలుగుతావు అనగా ఈ విశ్వాసపు వైఖరి కలిగిన వ్యక్తిగా నువ్వు తీర్చబడగలుగుతావు. ఇది ఎలా ప్రారంభమవుతుందంటే చాలా చిన్న చిన్న కార్యాల నుండి ప్రారంభం అవ్వాలి. ఈ విశ్వాసము ఒకవేళ ఈ యొక్క ఉదయకాల సమయంలో నా మాటలు వింటున్న వారు ఎవరైనా నాకు కావాలి ఇలాంటి ఒక యాటిట్యూడ్, నాకు ఇటువంటి విశ్వాసము వైఖరి నా జీవితంలో కావాలి అనే ఆశ ఉంటే ఎక్కడ ప్రారంభించాలి తెలుసా? చాలా చిన్న చిన్న కార్యాల్లో ప్రారంభించాలి. ఈరోజు ఆ చిన్న రహస్యములో ఉంటున్న ఆ చిన్న కార్యాల్లో ఈ వైఖరి కలిగిన వారై నువ్వు ఉండగలిగినట్లయితే, ఆ వైఖరితో ముందుకు వెళ్ళగలిగినట్లయితే రేపు నీ యొక్క జీవితంలో పెద్ద కార్యాలు సమస్యలు వచ్చినప్పుడు అదే వైఖరితో నువ్వేం చేస్తావు అనగా స్పందించడము జీవించడం ప్రారంభిస్తావు. అంతేగాని పెద్దది వచ్చాక చూద్దాము అప్పుడు విశ్వాస వైఖరి చూపెడతామంటే నువ్వు యు వోంట్ బి రెడీ. నువ్వు ఆ కాలానికి కొరకు సమయానికి కొరకు సిద్ధపడి ఉండవు. నువ్వు ఎంత ప్రయత్నం చేసినా ఆ వైఖరి నీలో లేదు. అది ఏదో చెప్పాను కదా, అకస్మాత్తుగా పొరపాటును వచ్చేసేది కాదు. ఇది కాలానికి దినానికి నువ్వేం చేసుకోవాలనగా ఎంతో శ్రద్ధతో ప్రతి కార్యములో ప్రతి చిన్న విషయములో ఒక వ్యత్యాసమైన రీతిగా స్పందించడానికి సిద్ధపడాలి. అబ్రహాముతో దేవుడు మొట్టమొదటిగా మాట్లాడినప్పుడు ఏమన్నాడంటే, నీ ఊరిని, నీ తండ్రి ఇంటి వారిని, నీ యొక్క ఊరిని అంతటిని వదిలేసి రమ్మన్నాడు. అంతటిని వదిలేసి రావడానికి అబ్రహాం ఏం చేశాడు అనగా విశ్వాసమును చూపెట్టాడు. దేవుని యొక్క మాటకు, దేవుని యొక్క స్వరానికి లోబడి ఒక విశ్వాసముతో దేవుడు నన్ను పిలుచుచున్నాడు గనక నేను వెళ్తాను, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, వెళ్ళమన్నాడు, బయలుదేరమన్నాడు, బయలుదేరిపోయాడు. అబ్రాహాము యొక్క జీవితంలో తర్వాత వచ్చిన సందర్భాలతో చూసుకుంటే ఇది కొంచెము సులభమైందని చెప్పుకోవచ్చు. అంటే ఇది సులభమైందని కాదు, కానీ తర్వాత వచ్చిన సందర్భాలతో చూసుకుంటే ఇది కొంచెం చిన్నదిగా కనబడుతుంది. ఒక సందర్భం కొరకు చూస్తే దేవుడు ఏమన్నాడు అనగా, నీకు ఏకైక కుమారుడిని ఇస్సాకుని ఏం చేయమన్నానగా బలిగా అర్పించమన్నాడు. బలిగా అర్పించడానికి సిద్ధపడ్డాడు అబ్రహాము. కారణం ఏంటంటే తనలో ఆల్రెడీ ఏముందనగా ఈ యొక్క విశ్వాసముతో కూడిన ఒక వైఖరి కలిగిన వాడుగా ఉన్నాడు. ఎక్కడ ప్రారంభించాడనగా దేవుని యొక్క స్వరాన్ని మొట్టమొదటిసారి వినేగానే ఏం చేశాడనగా ఆ యొక్క కార్యానికి లోబడ్డానికి, విశ్వాసంతో అడుగు పెట్టడానికి, విశ్వాసముతో స్పందించడానికి సిద్ధపడి అనుదినము కూడా ఆ విశ్వాసముతో నడవడం ప్రారంభించాడు గనక ఒక దినాన ఒక పెద్ద పరీక్ష వచ్చినప్పుడు కూడా ఏం చేశాడనగా ఆ విశ్వాసపు వైఖరిలో కొనసాగగలిగాడు. అర్థమైన వారు మాత్రం ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దామా? గనక ఈ యొక్క దినాన ఇఫ్ యు నీడ్ దట్ యాటిట్యూడ్, అట్టి విధమైన ఒక వైఖరి నాకు కావాలి, ఒక విశ్వాసపు వైఖరి కలిగిన వ్యక్తిగా నేను తీర్చబడాలి అనే ఒక ఆశ మీలో ఉన్నట్లయితే ఈ దినాన్ని ఏం చేయాలనక ఆ చిన్న కార్యాలు ప్రారంభించాలి. చాలా చిన్న విషయాల్లో ప్రారంభించాలి. విశ్వాసముతో మాట్లాడువారే, విశ్వాసముతో పలుకువారే, విశ్వాసముతో జీవించువారే తీర్చబడాలి. చాలా జాగ్రత్తగా గమనించాలి. యేసుప్రభు వారు ఈ భూలోకములో ఆయన పరిచర్య చేయుచున్న వేళలో యేసుప్రభు వారి చుట్టూ అనేకులు యేసుప్రభుని వెంబడించారు. కానీ వెంబడించిన ప్రతి వారికి ఏమి లేదనగా విశ్వాసము ఉంది అనేది కాదు. చాలా జాగ్రత్తగా యేసుప్రభు వెంట వచ్చుచున్న ప్రతివాడికి విశ్వాస వైఖరి ఉందంటే అది ఆ విధముగా జరిగింది కాదు. డైరెక్ట్గా యేసుప్రభు వెంట, ఇంకా నేను సంఘము, ఆలయము, వాక్యము, ప్రార్థన కొరకు నేను మాట్లాడలేదు. నేను మాట్లాడుతుంది డైరెక్ట్గా యేసుప్రభు వారి భూలోకములో ఉంటున్న కాలములో యేసుప్రభు వెంట చాలామంది ప్రయాణం చేస్తూ ఉండేవారు, ఫాలోవర్స్.
ఈనాడు ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ ఉండకముందు ఆ కాలంలో యేసుప్రభు వారి చుట్టూ ఏం చేశారనగా అనేకులు యేసుప్రభుని ఫాలో చేశారు, యేసుప్రభుని వెంబడించారు అని చెప్పి వారిలో ఏం కాలేదు, విశ్వాసం ఉంది అని ఏ రుజువు కాదు. ఎందుకంటే యేసుప్రభు వారు అంటారు, వీరు నా వెంట ఎందుకు వస్తున్నారు నాకు తెలుసు. ఎందుకు వస్తున్నారంటే వారు అద్భుతాలు కొన్ని ఆశ్చర్యాలు చూడడానికి వస్తున్నారు, కానీ నిజానికి వాళ్ళు ఏం లేదనగా విశ్వాసం లేదు. యేసుప్రభు వారు మాట్లాడడం ప్రారంభించి కొంచెం కఠినంగా ఆయన సత్యాన్ని ఆయన మాట్లాడి, నా శరీరాన్ని మీరు భుజించాలి, నా రక్తమైన మీరు త్రాగాలి, నాలో మీరు ఒకటిగా తెరచబడాలి అనే ఆ మాటలు యేసుప్రభు వారు పలకడం ప్రారంభించినప్పుడు ఇంతవరకు యేసుప్రభు వెంట గుంపులుగా తిరిగిన వారు అందరూ కూడా ఏం చేశారు అనగా వారు తిరిగి వారి ఇంటికి వెళ్ళిపోయారు. యేసుప్రభు వారిని యూదా అప్పగించేసినప్పుడు వారు తీసుకువెళ్ళిపోయినప్పుడు అనేకులు యేసుప్రభుని విడిచేసి పారిపోయారు. దానికి కారణం ఏంటంటే యేసుప్రభుని వెంబడించలేదా అంటే వెంబడించారు, కానీ వారు ఎవరు కాదనగా వారిలో ఏమి లేదనగా విశ్వాసము వారిలో లేదు, విశ్వాసపు వైఖరి లేని వారు. యు క్యాన్ బీ అ ఫాలోవర్ వితౌట్ ఫెయిత్. విశ్వాసము లేకుండా వెంబడించేవాడుగా ఉండగలుగుతావు, విశ్వాసం లేకుండా సంఘ సభ్యుడిగా ఉండగలుగుతావు, విశ్వాసం లేకుండా క్రైస్తవుడిగా ఉండగలుగుతావు. చర్చికి వచ్చిన అందరికీ విశ్వాసం ఉందని కాదు, దేవుని యొక్క సన్నిధానానికి అనేకమైన సంవత్సరాలుగా వచ్చుచున్నారని చెప్పి విశ్వాసము వైఖరి అది ఏదో అలాగ కాలానికి సమయానికి మనలో చేరిపోయేది కాదు. నేర్చుకోగలుగుతాం, నాలెడ్జ్ సంపాదించగలుగుతాం, జ్ఞానం సంపాదించగలుగుతాం, ఒక అవగాహన సంపాదించగలుగుతాం, కానీ మనం ఉద్దేశించకుండా ప్రయత్నం చేయకుండా అటు విధమైన వైఖరి కలిగిన వారై మనము తీర్చబడలేమనే సత్యాన్ని ఉదయకాల సమయంలో గ్రహించి ఈ దినము మొదలుకొని ఒక తీర్మానం తీసుకొని ఏమనగా నేను ఎలా తీర్చబడాలి, ఒక విశ్వాసపు వైఖరి కలిగిన ఐ నీడ్ టు బికమ్ అ పర్సన్ విత్ అన్ యాటిట్యూడ్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసపు వైఖరి కలిగిన వ్యక్తిగా నేను తీర్చబడాలి అనే ఆశతో మనం ముందుకు వెళ్ళాలి. ఇది ఇట్స్ అన్ ఇంటెన్షనల్, ఇది చాలా నువ్వు ఎంతగానో ఆలోచించి నువ్వు తీసుకోవలసిన ఒక నిర్ణయము, లేకపోతే చేయవలసిన ఒక కార్యము. నువ్వు ఒక తీర్మానం తీసుకోవాలి, ఈ రోజు నుండి నేను ఏ పరిస్థితిని ఎదుర్కొన్నా ఎలా ఎదుర్కొంటాను, విశ్వాసంతో ఎదుర్కొంటాను. నేను ఎక్కడ మాట్లాడినా ఎలా మాట్లాడతానంటే విశ్వాసంతో మాట్లాడతాను. చాలా చిన్న కార్యాలతో ప్రారంభిస్తే అప్పుడు ఏం తెలుస్తుందో తెలుసా, నీకు తెలియకుండానే విశ్వాసంలో ఎదిగిపోతావు. అప్పుడు ఎప్పుడు ముందు చిన్న కార్యాలు ఎడల నేను మాట్లాడే ప్రతి మాట ఎలా మాట్లాడతాను అనగా ఒక విశ్వాసంతో మాట్లాడతాను. నేను కొన్ని వారాల ముందు చెప్పాను, మన ఊహలు మన ఆలోచనతో మనలో మనం మాట్లాడుకున్నప్పుడు ఎలా మాట్లాడాలనగా విశ్వాసముతో. మన ఊహ మన తలంపులు విశ్వాసముతో, ఆ విశ్వాసముతో మనము మాట్లాడుతుండగా, ఆలోచించుచుండగా, ఊహించుచుండగా, ముందుకు వెళుచుండగా మనం ఏం చేస్తామనగా ఆ విశ్వాసపు వైఖరి కలిగిన వారే తీర్చబడగలుగుతాము. అప్పుడు ఏమవుతుందనగా ఆయన వెలుగు మనపై ప్రకాశించినప్పుడు మనం ఏమగలుగుతాము, తేజరిల్లిన వారై తీర్చబడగలుగుతాం. అప్పుడు మన జీవితంలో మనకి అసాధ్యమైనవి సాధ్యం అవడం ప్రారంభిస్తాయి. లేకపోతే మనం ఎప్పుడు కూడా ఇదే ఆశ్చర్యాలు ఉంటాం, అదేంటండి దేవుడు అసాధ్యమైనవన్నీ కూడా సాధ్యపరుస్తానన్నాడు, నా జీవితంలో చాలా కార్యాలు అసాధ్యమైనవి ఉన్నాయి కానీ నా జీవితంలో ఏది జరగట్లేదు. కారణం ఏంటంటే నీకు విశ్వాసం అనే కాన్సెప్ట్ అర్థమైంది, కానీ విశ్వాసం అంటే నీకు ఒక అవగాహన వచ్చింది, కానీ నిజానికి నీలో నాలో ఏం లేదనగా విశ్వాసము లేదు. దేవుడు ఎక్కడైనా కార్యాలు జరిగించగలుగుతాడు, కానీ ఎక్కడ కార్యం జరిగించడు తెలుసా, విశ్వాసము లేని దగ్గర దేవుడు ఏ కార్యం జరిగించలేడు. యేసుప్రభు వారు అనేకమైన ప్రాంతాల్లో అనేకమైన కార్యాలు జరిగి తన సొంత ఊరికి వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడన, ఆయన ఏమయ్యాడనగా వారి యొక్క అవిశ్వాసాన్ని బట్టి ఆయన ఏం చేశాడు, ఆశ్చర్యపోయాడు. వారి యొక్క అవిశ్వాసాన్ని బట్టి ఆయన ఆశ్చర్యపోయి మిగతా ప్రాంతాల్లో చేసిన అద్భుతాలు ఆయన సొంత ఊరిలో చేయలేకపోయాడు. కారణం ఏంటంటే వారిలో ఏమీ లేదంటే విశ్వాసము లేదు.
ఇది నా ప్రియమైన సహోదరా, ప్రియమైన సహోదరి, ప్రియమైన యవన బిడ్డ, నీ యొక్క జీవితంలో ఈ దినం ఏం కావాలో తెలుసా? యూ నీడ్ టు హ్యావ్ దట్ యాటిట్యూడ్ ఆఫ్ ఫెయిత్. ఒక విశ్వాసపు వైఖరి కలిగిన వ్యక్తిగా తీర్చబడాలి. దీనికి ఇంక నువ్వే పెద్ద కార్యాలు వెతకవసరం లేదు, పెద్ద పెద్ద ఆలోచనలకు వెళ్ళిపోవసరం లేదు. నువ్వు చేయవలసింది ఏమనగా, ఈ దినం మొదలుకొని నువ్వు చేస్తున్న సర్వసాధారణంగా చేస్తున్న కార్యం, మాటలు, ఊహలు, ఆలోచనలు, నీ యొక్క తలంపులు, నీ యొక్క ప్రతి మాటలో నువ్వేం చేయాలనగా విశ్వాసముతో నువ్వు ఉద్దేశించి, లేదు నేను విశ్వాసంతో ఆలోచిస్తాను, నేను విశ్వాసంతో ఊహిస్తాను, నేను ఏ పరిస్థితి కొరకు ఆలోచించినా విశ్వాసముతో నా దేవుడు చేస్తాడు, నా దేవుడు ఆశీర్వదిస్తాడు, నా దేవుడు మార్గాలు తెరుస్తాడు, ఇది నా దేవుడు నాతో ఉన్నాడు కనుక నేను చేయగలుగుతాను, నా దేవుడు నాకు ఉన్నాడు కనుక ఇది నా వల్ల జరుగుతుంది, నా దేవుడు నాకు ఉంది కనుక నేను సంపాదిస్తాను, నా దేవుడు ఉన్నాడు కనుక నేను చేయగలుగుతాను, ఇది దేవుని యొక్క వాగ్దానం ఉంది కనుక నేను ముందుకు వెళ్తాను. నీ మాటలు, నీ క్రియలు, నీ యొక్క ప్రవర్తన, నీ యొక్క ఊహ, నీ ఆలోచనలో ఆ విశ్వాసముతో కూడిన వ్యక్తిగా తీర్చబడినట్లయితే నీకు కొంతకాలంలోనే ఏమవుతుంది అనగా నీ యాటిట్యూడ్ మారిపోతుంది, నీ వైఖరిలో వ్యత్యాసం వస్తుంది. నువ్వు ఎలా అవుతుంది అనగా విశ్వాసపు వైఖరి కలిగిన వ్యక్తిగా తీర్చబడగలుగుతావు. అర్థమైన వారు మాత్రం గట్టిగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రెండోదిగా మన ఎడల ఆశించే వైఖరి. 3 చెప్తా అన్నాను, 3 విషయాలు నేర్చుకుంటా అన్నాం. మొట్టమొదటిగా ఏం కావాలనగా విశ్వాసముతో కూడిన వైఖరి కావాలి. రెండోది ఎటు విధమైన వైఖరి కావాలి అంటే 11వ వచనాన్ని చదువుదాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుదాం. యేసు ఆ రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. యేసు ప్రభు వారి చేతిలో 5 రొట్టెలు 2 చేపలు పెట్టారు. 5 రొట్టెలు 2 చేపలు, ఇది ఒక మహా సమూహం పైన ఉంది. ఈ 5 రొట్టెలు 2 చేపలు కూడా శిష్యులు చాలా అనుమానంతో, చాలా భయపడుతూ, ఇదేమి సరిపోతుంది, ఈ 5 చపాతీలు 2 చేపలను ఒక్కడిని తినేస్తామని ఒక్కొక్కడు అనుకుంటున్నారు, మాట్లాడుకున్నారు, అరే 5 రొట్టెలు నాకే సరిపోవురా అని వారిలో వారు మాట్లాడుకుంటూ వారు తీసుకొచ్చి ఇచ్చారు. యేసుప్రభు వారి చేతిలోకి ఇచ్చినప్పుడు యేసుప్రభు వారు దాన్ని చూచి ఇంతేనా అన్నాడా? చాలాసార్లు చాలామందికి వెంటనే వచ్చే మాటలు ఏంటంటే చాలా నిరుత్సాహంగా మాట్లాడడం చాలామంది యొక్క వైఖరి. చాలామంది ఇంతేనా, ఇదేనా, ఎలాగైనా ఇదే చేయగలుగుతామా, ఇంత అవుతుందా? యేసుప్రభు వారి యొక్క చేతిలో వారు పెట్టినప్పుడు యేసుప్రభు వారు ఏమనలేదు, రే మీ వల్ల ఇంతే సాధ్యమైందా, అరే మీరు ఇంత చేతకాలైన ఏంట్రా, ఇంతమందిలో మీరు ఇంతే తెచ్చగలిగారా అని వారిని ఆయన ఏం చేయలేదనగా వారిని అవమానించలేదు, వారి మీద నిందేయలేదు, లేకపోతే తీసుకొచ్చిన దాన్ని ఆయన ఏం చేయలేదనగా ఆయన దాన్ని కించపరిచిందిగా చూడలేదు. కానీ దాన్ని బట్టి ఆయన దీనివల్ల ఏం జరుగుతుంది అనలేదు. కానీ ఆయన ఏం చేశాడంట, ఆయన చేతిలో పట్టుకొని ఏం చేశాడు? మీ బైబిల్ చూస్తే లేదా బైబిల్ పైన వచనాలు చూస్తే ఆయన ఏం చేశాడు? కృతజ్ఞతా స్తుతులను చెల్లించి. ఏం చెల్లించి? కొంచెం గట్టిగా చెప్పండి, అందరూ చెప్పండి. చిన్నపిల్లలు, పైన ఉన్నవారు, కింద ఉన్నవారు అందరూ చెప్పండి. ఏం చెల్లించి? కృతజ్ఞతాస్తుతులు. హీ గేవ్ థ్యాంక్స్. ఆయన దానికి కృతజ్ఞతలు చెల్లించాడు. దేని కొరకు? 1000 రొట్లు 1000 చేపలు కాదు, 5000 రొట్లు 5000 10,000 చేపలు కాదు, 5 రొట్లు 2 చేపలకు ఆయన ఏం చేశాడనగా ఆయన దాన్ని బట్టి ఏం చేశాడనగా కృతజ్ఞత. ఇదేంటి 5 రొట్లు 2 చేపలు ఏం పనికి వస్తాయి? ఇది అసలు ఇట్స్ నెగ్లిజిబుల్. ఇది ఏ విధంగా కూడా లెక్కలో కూడా రాదు. ఈ 15,000 మంది దగ్గరికి 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయని అసలు లెక్క కూడా రాదు. ఒకవేళ అనుకున్నారేమో, అయ్యో నాకున్న లక్షల కొలది అప్పుకి ఈరోజు వచ్చిన ఈ 10,000 రూపాయలు వడ్డీకి కూడా రాదు, ఏమీ రాదు, ఏ యొక్క ఉపయోగం రాదు. నాకున్న ఉద్యోగం దేనికి పనికి రాదు, నాకున్న వ్యాపారం ఏ మూలకి రాదు, నా బిడ్డల యొక్క సామర్థ్యం దేనికి సరిపోదు, నా కుటుంబం యొక్క పరిస్థితి దేనికి సరిపోదు. ఒకవేళ ఈ రోజు వరకు అట్రీతిగా స్పందించావేమో, అట్రీతిగా మాట్లాడావేమో, కానీ ఈరోజు యేసుప్రభు వారు
మన ఎడల ఆశించుచున్న వైఖరి ఏమనగా యాటిట్యూడ్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞతతో కూడిన ఒక వైఖరి కలిగిన వారై తెరచబడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే మన ముందు ఏ ఆహారం పెట్టినా మనం ఏం చేయాలనగా కృతజ్ఞతలు చెల్లించి ఏం చేయాలనగా మనం దాన్ని ఏం చేయాలి, మనం తినాలి. అది ఏదైనా ఉండొచ్చు. నీ ముందు బిర్యానీ వచ్చినప్పుడు మాత్రమే కృతజ్ఞతలు కాదు, నీ ముందు ఏ అన్నం ఉన్నా, లేకపోతే ఏ పప్పు అన్నం ఉన్నా, ఏ గంజన్నం ఉన్నా నువ్వేం చేయాలనగా, లేకపోతే ఏ ఆహారం ఉన్నా నువ్వేం చేయాలనగా దాని కృతజ్ఞతలు చెల్లించి ఏం చేయాలనగా నువ్వు దాన్ని తినడం నేర్చుకోవాలి. ప్రతి ఒక్క కార్యం ఎడల మనకేం కావాలనగా కృతజ్ఞతలు. మనకున్న ఆ చిన్నదైనప్పటికీ, నీ ఉద్యోగం చాలా చిన్నది, వచ్చే జీతం చాలా చిన్నది, తక్కువ, నీకున్న అప్పులు చాలా ఎక్కువ, బాధ్యతలు చాలా ఎక్కువ, చేయవలసిన కార్యాలు చాలా ఎక్కువ, కానీ నీకున్న దాన్ని బట్టి నువ్వేం చేద్దనగా అవిశ్వాసంగా మాట్లాడి దాన్ని ఏ విధమైన కృతజ్ఞత లేకుండా దేవునికి ఏమి ఇచ్చావు దేవా, ఏం చేసావు దేవా, ఇంత నేను ప్రార్థన చేస్తే ఇచ్చే ఉద్యోగం ఇదా, ఇంత నేను ప్రార్థన చేస్తే వచ్చే జీతం ఇదా, ఇంత నేను ప్రార్థిస్తే డబ్బులు ఇదా అనే ఆ విధమైన ఆలోచన కాకుండా నీ ప్రార్థన ఎలా తెరచబడాలనగా యేసు ప్రభువు వారు ప్రార్థించినట్లు నీ చేతిలో 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఏం చేయాలనగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. హల్లెలూయా. నీ ఉద్యోగాన్ని కొరకు నువ్వు బయలుదేరుతుండగా మనసులో ఆలోచన వస్తుంది, ఏ ఉద్యోగం రా, ఇంత కష్టపడుతున్నాను, ఇన్ని గంటలు కష్టపడాలి, కానీ నాకు వచ్చేది నాకు ఏ విధంగా కూడా ఉపయోగపడదు. అనేకులు అలాంటి పరిస్థితులు ఉన్నారండి. నెల వచ్చిన జీతము వడ్డీలు కట్టుకోవడానికే సరిపోలేని వారు ఉన్నారు. బతకడానికి మళ్ళీ అప్పు తెచ్చుకోవాలి, బతకడానికి లేకపోతే ఇంకా ఎవరో కుటుంబ సభ్యుల ఎడల ఆధారపడే పరిస్థితుల్లో ఉన్నవారు ఉన్నారు. ఈ యొక్క ఉదయకాల సమయంలో నా మాటలు వింటున్న ప్రియమైన సహోదరా సహోదరి, నీ పరిస్థితి ఎంత మహాభయంకరంగా ఉన్నా నీ చేతిలో ఉన్న 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఏం చేయాలనగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ప్రారంభించు. అర్థమైన వారు ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్తారండి. హల్లెలూయా. మొదటి తెస్సలోనిక 5వ అధ్యాయము, తెస్సలోనిక సంఘానికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16 నుండి కొన్ని వచనాలు చదువుదామండి. 16 నుండి కొన్ని వచనాలు చదువుదాం. ప్రతి విషయమునందును, తెస్సలోనిక సంఘానికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16 నుండి 18 వచనాలు చదువుతున్నాం. ఎస్. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ప్రతి విషయమునందు ఏం చేయమంటున్నాడు? ఏ విషయాలండి? అందరూ చెప్పండి. ఏ విషయం? ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. నువ్వు 5,000 రూపాయలు వస్తాయి అనుకున్న దగ్గర నీకు 500 వచ్చాయి. దాన్ని బట్టి ఏం చేయాలి? చెప్పట్లేదు. ఏం చెల్లించాలి? 10,000 వస్తాయి, లేదా 1,00,000 రూపాయలు వస్తుంది అన్న దగ్గర మీకు 1,000 రూపాయలు వచ్చాయి. ఏం చేయాలి? చెప్పట్లేదు. చాలా సమయం ఉంది నా దగ్గర, మీరు చెప్పాలి. ఏమైంది? కృతజ్ఞతాస్తుతులు చెల్లించు వారై తీర్చబడాలి. ప్రైజ్ ది లార్డ్. ఇంకోసారి గట్టిగా చెప్పండి, ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించు వారై తీర్చబడాలి. చదవండమ్మా. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ఏంటంటే అండి, ఈ విషయం మనము అలా చేయడము అది దేవుని యొక్క, చెప్పండి, అది చిత్తం. ఇది ఈ యొక్క చిత్తము, ఈ యొక్క వైఖరి, ఇలాంటి వైఖరి మనం కలిగి ఉండడము ఎవరి చిత్తము? దేవుడి చిత్తము. నా చిత్తం కాదు. మీరు అలాంటి వైఖరి ఉండాలని నేను అనుకొని చెప్పట్లేదు. యేసుప్రభువు వారు అంటున్నారు, మీరు కానీ నేను కానీ మనలో ఉండవలసిన ఆశిస్తున్న వైఖరి, మనలో ఉండాలి అని ఆయన కోరుకుంటుంది ఏంటంటే ఏమని ఉండాలి? విశ్వాసపు వైఖరి. రెండోది కృతజ్ఞత. మీరు చదివారా? బైబిల్ చదివారా? మీరు అందరూ ఆ వచనాలు చదివారా? ఆ వచనాన్ని చూసారా? పెట్టలేదు వచనం పైన. ఆ వచనాన్ని మీరు చూసినప్పుడు యేసుప్రభువు వారు ఆయన ఉద్దేశం ఏంటంట, ఆయన చిత్తం ఏంటంట, మనము అట్టి విధముగా ప్రార్థించువారై ప్రతి విషయములో
అది ఆయన చిత్తం. కృతజ్ఞతాపూర్వకమైన ఒక స్తుతులు, ఒక హృదయము, ఒక విధమైన వైఖరి కలిగిన వారే. అంటే ఆ వైఖరి ఎక్కడ ప్రారంభించాలంటే, అందుకే అన్నాను ఎక్కడ స్టార్ట్ చేశాను అనగా, ఆహారం ప్రతిరోజు ఏం చేయకపోయినా తింటాం కనుక దాన్ని బట్టి ఏం చేయాలనగా అక్కడ ప్రారంభించండి. ఉదయం ఏం పెట్టినా, ప్రతిరోజు ఇడ్లీ పెట్టినా, ప్రతిరోజు అదే దోశ వేసిన, ప్రతి మధ్యాహ్నం పప్పు అన్నమే పెట్టిన, ప్రతి సాయంత్రం అదే మధ్యాహ్నం పెట్టిందే మళ్ళా సాయంత్రం పెట్టిన, ఏం చేయాలనగా దాన్ని బట్టి ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. పెళ్ళికి వెళ్ళి భోజనం పెట్టినప్పుడు ఆ సాంబార్లో మొత్తం వేడి నీళ్ళే ఉందనుకోండి, దాన్ని బట్టి ఏం చేయాలి? మీరు చెప్పట్లేదండి. మీరు ఈరోజు ఆ మాట మీకు కష్టంగా ఉందని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఏం చెల్లించాలి? పెళ్ళికి వెళ్ళి కచ్చెంబురలో మొత్తం నీళ్ళే ఉంటే ఏం చేయాలి? బిర్యానీ ఇవ్వకుండా పెళ్ళిలో అంతసేపు నిలబడ్డాక ఆఖరికి వైట్ రైస్ వేస్తే ఏం చేయాలి? ప్లేట్ ఇసిరేసి వెళ్ళిపోకూడదు. దేవుని యొక్క బిడలుగా ఏం చేయాలి తెలుసా? కృతజ్ఞతాస్తుతులు. మనలో ఉన్న వ్యత్యాసం అది. మనలో ఉన్న వ్యత్యాసం ఏంటంటే, మనం చెవులో పెట్టుకోలేదు, మెడలో వేసుకోలేదు, తెల్లమట్టలు వేసుకున్నాం, అది కాదు మనలో వ్యత్యాసం. మనలో వ్యత్యాసం ఏమనగా మన వైఖరిలో ఒక వ్యత్యాసం కలిగిన వారై తెరచబడాలి. ఆ వ్యత్యాసం పెళ్లిలో కనబడుతుంది, పుట్టినరోజులో కనబడుతుంది, లేకపోతే వీధిలో కనబడుతుంది, ఆహారం ముందు కనబడుతుంది, లేమిలో కనబడుతుంది, సమృద్ధిలో కనబడుతుంది, బలహీనతలో కనబడుతుంది, ఆరోగ్యములో కనబడుతుంది. నీ జీవితంలో అన్నీ చక్కగా జరుగుతున్నప్పుడు కనబడుతుంది. నీ జీవితంలో ఏది లేని స్థితిలో కనబడుతుంది, ఐసీయూలో కనబడుతుంది. నీ యొక్క జీవితము అంత ఆశీర్వదింపబడి ప్రమోషన్లో కనబడుతుంది. నీ వైఖరిలో కనబడుతుంది. నీ వైఖరిలో అది కనబడకపోతే మిగతాదంతా వేషాలే. దేవుడు ఆశించేదేమనగా ఎలా తెరచబడాలి? కృతజ్ఞత. ఈ దినం ప్రారంభించండి, ఆహారం దగ్గర నుంచి ప్రారంభించండి. మిగతా ఏమవుతాయి అనగా ప్రతిరోజు నీ యొక్క జీవితంలో ఈ దినం చాలా చిరాకుగా ఉందేమో, ఆ దినాన్ని బట్టి దేవుడికి ఏం చేయాలనగా ఏం రోజురా బాబు ఈరోజు అనకు, ఏమనగా అయ్యా ఇలాంటి ఒక దినం నాకు ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు. దేని బట్టి? ఈరోజు నాకు ఆరోగ్యం ఇచ్చావయ్యా, ఈరోజు నాకు బలం ఇచ్చావు, ఈరోజు చూడ్డానికి కృప ఇచ్చావు. నీ బిడ్డలు నీకు ఈ దినమంతా చిరాకు తెప్పించారేమో, నీ బిడ్డలు ఈరోజు నీకు ఎంతో నిరుత్సాహం తెప్పించారేమో. ఏం పిల్లలరా బాబు, వాళ్ళ పిల్లల్ని చూడు వీళ్ళ పిల్లలు చూడు కాదు, అయ్యా నాకు బిడ్డలు ఇచ్చావు కదా, నా బిడ్డలకు ఆరోగ్యం ఇచ్చావు కదా, దాన్ని బట్టి నీకు ఏం చేస్తాననగా కృతజ్ఞతాస్తుతులు. మీ ఆయన చెప్పిన సామాన్లు ఏమీ తేవట్లేదేమో, మార్కెట్కి వెళ్ళి 5 సామాన్లు తెస్తే చెప్తే 2 సామాన్లే తెచ్చేయడము. దాన్ని బట్టి ఏం చేయాలనగా, నా మాట కనీసం 2 తెచ్చా, ఒక భర్త ఉన్నాడు కనుక దాన్ని బట్టి ఏం చేయాలనగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా. మరి నీ యొక్క భార్య ఎట్టి రీతిగా ఉన్నా దాన్ని బట్టి నువ్వేం చేయాలనగా, ఈ దినం ఎంత ఎక్కువ కోపం వస్తుందో దాన్ని బట్టి దేవుడికి ఏం చేయాలనగా ఇంకా అధికంగా ఏం చేయాలనగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించువారే. పెద్ద విషయాల కొరకు వేచి ఉండద్దు. చిన్న కార్యాల్లో అనుకూలత లేని కాలంలో ఏం చేయాలనగా కృతజ్ఞత స్తుతులు చెల్లించడం ప్రారంభిస్తే కొంతకాలానికి ఏమవుతుంది అనగా నీ జీవితం అంతా, నీ హృదయం అంతా అలా కృతజ్ఞతతో నిండిపోతావు. నీ మాటలు మనుషులతో కృతజ్ఞత ఉంటుంది. మనుషులు చేసే ప్రతి చిన్న కార్యానికి ఏమవుతుంది అనగా కృతజ్ఞత. లేకపోతే మనకేమవుతుంది అంటే మన సొంత భర్త అయి ఉండొచ్చు, సొంత భార్య ఉండొచ్చు, బిడలై ఉండొచ్చు, ఎవరో పనివారు మన కింద పనిచేస్తున్న వారు ఉండొచ్చు. మన కొంతకాలానికి మనలో ఉన్న విషయం ఏంటంటే మన కృతజ్ఞత పోతుంది. మనం ఏమనుకుంటాం, వాళ్ళు చెయ్యాలి అనే ఉద్దేశం మనలో వచ్చేస్తుంది. వాళ్ళు ఏం చేసినా మనకి ఎప్పుడు కృతజ్ఞత ఉండదు. ఈ దినాన్న దేవుని యొక్క బిడలగా మనలో ఉండవలసిందని తెలుసా? కృతజ్ఞత. మనుషులు చేసే ప్రతి చిన్న కార్యానికి మనకేం కావాలనగా నీ సొంత భర్త, నీ భార్య, నీ బిడలు ఎవరైనా ఉండొచ్చు, ఈ లోకంలో నీ కింద ఉన్నవారు, పైన ఉన్నవారు, దేవుడు, మనుషులు చేసే ప్రతి కార్యానికి కొరకు ఏం కావాలనగా కృతజ్ఞత. హృదయము ఆ వైఖరి కలిగిన వారే తెరచబడాలి. అర్థమైన వారు మాత్రం ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. మొట్టమొదటి ఎటువంటి వైఖరి కావాలండి? విశ్వాసము వైఖరి. రెండోది
కృతజ్ఞతతో కూడిన వైఖరి. మూడోది ఆఖరి వైఖరి చెప్పిన మాటలు ముగిస్తానండి. అయితే యేసు ప్రభు వారు ఆ యొక్క 5 రొట్టెలను 2 చేపలను ఆయన తీసుకొని దాని కొరకు ప్రార్థించి ఆయన తర్వాత ఏం చేశాడనగా వాటిని ఆయన శిష్యుల చేతులు పెట్టి వారితో అన్నాడు, ఇప్పుడు మీరు ఏం చేయాలనగా వాడిని మీరు వడ్డించండి. గో అండ్ సర్వ్. యేసయ్యా మా చేతిలో ఏం పెట్టావు? 5 రొట్టెలు. ఇదేదో మొక్కలు చేసి మాకు ఇచ్చేసినా మేము తింటే కనీసం మా కడుపన్నా కొంచెం అన్నా నిండడానికి కనీసం నిండం కాదు, కానీ కనీసం ఇంకొక గంటకి మేము ఒక ఏదో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ 5 రొట్టెలు ఈ 2 చేపలు ఇచ్చి ఇంతమందికి పంచిపెట్టమంటున్నావు అనే అనుమానాలు ఆలోచనలు రావచ్చు. యేసుగారు వారితో ఏమన్నారనగా మీరేం చేయండి, దీన్ని పంచిపెట్టండి. యేసుప్రభు వారు వారికి నేర్పిస్తున్న విషయం అనగా పరిచర్య చేసే ఒక వైఖరి కలిగిన వారై తెరచబడాలి. యాటిట్యూడ్ ఆఫ్ స్టివర్డ్షిప్, యాటిట్యూడ్ ఆఫ్ అ సర్వెంట్. వడ్డించుట లేకపోతే పరిచర్య చేసే ఒక వైఖరి కలిగిన వారే తెరచబడాలి. పరిచర్యతో కూడిన వైఖరి. ఎవరికి పరిచర్య అంటే దేవునికి పరిచర్య చేయాలి. ఇంకెవరికి పరిచర్య చేయాలి? మన తోటి మనుషులకి ఏం చేయాలనగా పరిచర్య చేయువారు. యేసు ప్రభు వారు చెప్పిన ఒక అద్భుతమైన మాట మత్తయి సువార్త, మనందరికీ బాగా తెలిసిన మాటనండి. మత్తయి సువార్త 25వ వచనము 40వ వచనములో అయితే దేవుడు అంటున్నాడు, రాజుగారు అంటున్నారు, నేను దిగంబరుగా ఉన్నప్పుడు మీరు నాకేం చేశారనగా వస్త్రం ఇచ్చారు. చాలా థ్యాంక్ యూ. మీరు నేను దిగంబరుగా ఉన్నప్పుడు నాకు వస్త్రాలు ఇచ్చారు. నేను ఆకలితో ఉన్నప్పుడు నాకు ఆహారం ఇచ్చారు. లేకపోతే నేను లేకపోతే నేను పరదేశిగా ఉన్నప్పుడు నా యొక్క తల పెట్టి నేను పడుకోవడానికి నాకు స్థలం ఇచ్చారు అని వారికి చాలా కృతజ్ఞత చెల్లించినప్పుడు వారు అన్నారు, అయ్యా మేమెప్పుడయ్యా నిన్ను దిగంబరుగా చూసాం? మేమెప్పుడయ్యా నువ్వు ఆకలితో ఉండడం ఏంటయ్యా? నువ్వు రాజువి, నువ్వు ఆకలితో ఉండడం ఏంటి? నువ్వు వస్త్రహీనుడిగా ఉండడం ఏంటి? నువ్వు పరదేశిగా ఉండడం ఏంటి అన్నప్పుడు దేవుడు చెప్తున్న మాట మత్తయి సువార్త 20వ అధ్యాయము 40వ వచనం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 40వ వచనం. Matthew 25:40. నేను తప్పు చెప్తున్నాను ఏంటి? నేను ఓకే. యా చదవండి. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును. దేవుడు అన్నాడు, మీరు మీ యొక్క తోటివానికి మీరు పరిచర్య చేసినప్పుడు మీరు ఎవరికి పరిచర్య చేస్తున్నారు అనగా నాకు మీరు చేసిన వారే తెరచబడుతున్నారు. ఒక పరిచర్య చేయు వైఖరి కలిగిన వారే. యేసుప్రభు వారు ఈ లోకములోనికి ఆయన వచ్చినప్పుడు యేసుప్రభు వారు ఎట్టి విధమైన వైఖరితో వచ్చారనగా టు సర్వ్, నాట్ టు బి సర్వ్డ్. ఆయన ఎందుకు వచ్చారనగా పరిచర్య చేయడానికి వచ్చారు, కానీ పరిచర్య చేయించుకోవడానికి ఆయన రాలేదు. ఆయన బిడ్డలుగా మనము ఏం చేయాలనగా అదే విధమైన ఒక వైఖరి కలిగిన వారే. చాలాసార్లు మనకు ఆశ ఎప్పుడు కూడా పొందుకోవాలి అనే ఆశ కలిగిన వారే ఉంటాం. ఈ దినాన్న మన ఆశ ఏం చేయాలనగా కొంచెం వ్యత్యాసం రావాలి. ఎదిగే కొలది ఆశలు వ్యత్యాసం వచ్చి, అయ్యా నేనేం చేయగలుగుతాను. నువ్వు ప్రార్థించుచుండగా నీ ప్రార్థనలోకి వ్యత్యాసం రావాలి. ఇంకా అదే ప్రార్థన, దేవా ఏమి ఇస్తావు, ఏం చేస్తావు, వచ్చే నెలలో వారంలో ఏం చేస్తావు, నెలలో ఏం చేస్తావు, అది చేయి ఇది చేయి ఇలా చేయి. లేకపోతే నీ ప్రార్థనలు, అయ్యా నేను ఈ రాజ్యాన్ని కొరకు ఏం చేయగలుగుతాను, నేను నీ కొరకు ఏం చేయగలుగుతాను, నీ ప్రజల కొరకు ఏం చేయగలుగుతాను. అటు విధమైన ప్రార్థనలోకి మనం ఎదిగామా? కొంతమంది అనుకుంటారు, నా పరిస్థితులు కొంచెం బాగాలేదండి, ఈ అప్పులు కొంచెం ఉన్నాయి, అప్పులు తీరాక అప్పుడు ఇలా ప్రార్థన చేస్తాను. లేకపోతే నేను ఇల్లు కట్టుకోవాలండి, ఈ ఇల్లు కట్టుకొని ఇల్లు భారంతో ఉన్నాను, ఆ ఇంటికున్న భారం అయిపోయాక అప్పుడు నేను ఏం చేస్తాననగా మిగతా కార్యాల కొరకు ప్రార్థన చేస్తాను. లేకపోతే నాకు కొంచెం శరీరంగా బాగాలేదండి, ఇదంతా అయిపోయాక అప్పుడు దేవుని యొక్క నేను ఇతరుల కొరకు ఆలోచిస్తాను, దేవుని యొక్క రాజ్యాన్ని కొరకు ఆలోచిస్తాను. కుదరదు, అలా జరిగేది కాదు. అలాగ నువ్వు ఆశిస్తే ఎన్నో కాలాలు పోయినా నీ యొక్క జీవితంలో ఆ అనుభవంలోకి రాలేవు. కనుక ఈ దినాన 5 రొట్టెలు 2 చేపలు పట్టుకొని నువ్వేం చేయాలనగా ఇతరులకి పరిచయం చేయడానికి సిద్ధపడాలి. దేవుని యొక్క రాజ్యాన్ని కొరకు ఒక ఆలోచన కలిగిన వ్యక్తిగా తెరచబడాలి.
దేవుని యొక్క రాజ్య అభివృద్ధి కొరకు ప్రార్థన చేసే ఒక వ్యక్తిగా తీర్చబడాలి. దేవా నేను నీ కొరకు ఏం చేయగలుగుతాను అనే ఒక ప్రార్థన మన జీవితంలో ప్రారంభించాలి. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? నేను ఏం చేయగలుగుతానయ్యా? నేను ఎలాగ నీ రాజ్య అభివృద్ధిలో నేను ఎలాగ ఒక పాలు భాగస్థుడిగా తీర్చబడగలుగుతాను? నా పాత్ర ఏంటి? వాట్ కెన్ ఐ డూ? ఈ దినాన్ని అటు విధమైన ఒక ఆలోచన చిన్న ప్రాయములో నుండి, చిన్న పిల్లలుగా ఉన్నవారు ఏం కావాలనగా ఆ ప్రార్థన కావాలి. దేవా నేను నీ కొరకు ఏం చేయగలుగుతాను? నేను నీ రాజ్య అభివృద్ధి కొరకు నేనేం చేయగలను? నా పాత్ర ఏంటి? నేను ఎలా నీ కొరకు ఉపయోగపడగలుగుతాను? నేను ఎలా ఇతరుల కొరకు ఆశీర్వాదకరంగా తీర్చబడగలుగుతాను? ఎందుకంటే ఎప్పుడైతే మనము పరిచర్య చేసే ఆ యొక్క వడ్డించే వైఖరి కలిగిన వారే తీర్చబడతామో, ఈ శిష్యులు 5 రొట్లు 2 చేపలు వారి దగ్గర ఉంచుకుంటే వారికి ఏముండేది? 5 రొట్లు 2 చేపలే ఉండేవి. కానీ యేసు ప్రభు యొక్క మాట విని వారు పరిచర్య చేయడానికి వారు సిద్ధపడినప్పుడు తర్వాత వారు ఎన్ని గంపలు ఎత్తుకున్నారంట? 12 గంపలు ఎత్తారంట. 12 గంపలు కావాలండి వాళ్ళకి? 12 గంపలు ఒక్కొక్కడు ఒక గంప తింటాడా? చెప్పండి. ఒక్కొక్కడు ఒక గంప రొట్లు చేపలు తినగలుగుతాడా? ఆడు ఎంత అనుకున్నా, ఆడు ఎంత పట్టుపట్టి నేను ఎంతగా తినాలనుకున్నా ఒక మండి ప్లేట్ తినగలుగుతాడేమో, కానీ ఒక గంపనంటే ఏం చేయలేడు అనగా రొట్లు చేపలు వాడు తినలేడు, ఎవడూ తినలేడు. కానీ ఎందుకు దేవుడు వాళ్ళకి ఇచ్చాడంటే యేసుప్రభు వారు వారికి నేర్పిస్తున్నారు. ఏమనగా రే చూడండి రా, మీరు పరిచర్య చేసే వైఖరి కలిగిన వారు ఉన్నప్పుడు మీకేం కలుగుతుంది అనగా నిండి పొర్లి పారే అంత ఆశీర్వాదాలు మీ జీవితంలో అనుభవించగలుగుతారు. మీది నాకు 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 అని ఉంచుకుంటే మీకేమవుతుంది అనగా మీకున్నది కూడా మీకు సమృద్ధిగా ఉండదు, ఎప్పుడు సరిపోదు. కానీ మీరు వడ్డించేవడానికి పరిచర్య చేయడానికి సిద్ధపడితే ఎంత నేనేం చేసుకుంటానండి, పద నేను మరలా పంచుతాను అనే స్థితిలోకి దేవుడు ఏం చేస్తాడు అనగా దేవుడు నిన్ను నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నా దగ్గర కొంచెమే ఉందండి అని నీ యొక్క పిడికిలు గట్టిగా బిగించేసుకున్నావు. హలో, నా దగ్గర కొంచెమే ఉందని నీ పిడికిలు చాలా గట్టి బిగించుకున్నావు. అవును, ఎవరు తీసుకోరు, నువ్వు అనుభవించలేవు. నీ పిడికిలో కొంచెమే నీ జీవితం అంతా మిగులుతుంది. ఈ దినాన్న దేవుని యొక్క మాటకు లోబడి నువ్వు ఇప్పి నువ్వు పరిచర్య చేయడానికి దేవుని కొరకు వెళ్ళడానికి నువ్వు ఇష్టపడినట్లయితే నీ ఒక్క పిడికిలు కాదు 2 చేతులు పట్టుకుని అంత గంపతో దేవుడు ఏం చేస్తాడు అనగా నీ జీవితాన్ని దేవుడు సమృద్ధిగా ఆయన చేసి నడిపిస్తాడు. ఆయన ఉద్దేశము, దైవ ఉద్దేశము దేవుడు ఆశీర్వదించినప్పుడు, లేకపోతే దేవుడు ఆశీర్వదించినప్పుడు మనం ఎలా తీర్చబడాలనగా ఆశీర్వాదకరంగా తీర్చబడాలి. దేవుడు ఆశీర్వదించడము ఇట్స్ నాట్ ది ఎండ్, అది అంతం కాదు, అది ప్రారంభం. చాలామంది ఆశీర్వాదం వచ్చేసింది అయిపోయింది జీవితం. లేదు, నీకు ఉద్యోగం వచ్చిందా అది అంతం కాదు, అది ప్రారంభం. నీకు దేవుడు ఒక ఇల్లు, ఒక ఉద్యోగం, ఒక వివాహం, లేకపోతే నువ్వు ప్రార్థించిన ఒక ఆశీర్వాదం దేవుడు నీ జీవితంలో ఇచ్చాడా? కాదు, ప్రారంభం. దేవుడు ఆశీర్వదించాడు అంటే ఆయన ఏం ఆశిస్తున్నాడు అనగా నువ్వు ఒక దినం ఏం చేయాలనగా ఎలా తీర్చబడాలి చెప్పాలి. ఎలా తీర్చబడాలి? మీకు తెలుసు, మీకు తెలియదు కాదు, చెప్పండి. ఎలా తీర్చబడాలి? ఆశీర్వాదకరంగా తీర్చబడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు నిన్ను దీవించుచుండగా ఒక దినం నువ్వు ఎలా తీర్చబడాలనగా ఆశీర్వాదకరంగా తీర్చబడాలి. యు నీడ్ టు బికమ్ అ బ్లెస్సింగ్. అది పరిపూర్ణత, అది గమ్యం, అది గురి, అది శిఖరం. నేను ఆశీర్వాదం పొందాను, నేను దీవింపబడ్డాను, దేవుడు నాకు ఇది ఇచ్చాడు అంటే అది ప్రారంభం. ఇట్స్ జస్ట్ ద బిగినింగ్. ఉద్దేశం ఏంటనగా ఒక దినాన మనం ఎలా తీర్చబడాలనగా ఆశీర్వాదకంగా తీర్చబడాలి. ఈ దినాన ఈ 3 విధములైన వైఖరిలు, మొట్టమొదటిగా విశ్వాసమైన వైఖరి, రెండోది కృతజ్ఞతతో కూడిన వైఖరి, మూడోది పరిచర్య చేసే వైఖరి కలిగిన వారే తీర్చబడదాం. మరలా చెప్తున్నాను, ఇదేది కూడా అకస్మాత్తుగా పొరపాటుగా అలా వస్తే వచ్చేసేది కాదు.
మనస్సు పెట్టి అది కావాలని నువ్వు నీ హృదయములో దాన్ని చేర్చుకొని దాన్ని చేయడం నువ్వు ప్రారంభించి దాన్ని వెతకడం ప్రారంభించినప్పుడు అటు విధమైన వైఖరి కలిగిన వ్యక్తిగా తీర్చబడతావు. అప్పుడు నువ్వేమగలుగుతావు అనగా, ఆయన వెలుగు నీపై ప్రకాశింప చేసినప్పుడు, ఆయన వెలుగు నీపై ఉదయించినప్పుడు నువ్వేం చేయగలుగుతావు అనగా, లేచి తేజరిల్లిన వ్యక్తిగా తీర్చబడగలుగుతావు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి అట్టి విధమైన ఆశ, ఈ ఉదయము అట్టి విధమైన ఆశ కలిగిన వారే తీర్చబడదాం. నేను తీర్చబడాలి, నేను ఆ పరిచర్య చేసే వైఖరి, కృతజ్ఞతాపూర్వకమైన ఒక వైఖరి కలిగిన వ్యక్తిగాను, విశ్వాసముతో కూడిన ఒక వైఖరిగా తీర్చబడాలి, వైఖరి కలిగిన వ్యక్తిగా తీర్చబడాలి, నేను ప్రకాశించాలి, నేను దేవుని కొరకు తేజరిల్లాలి అని ఆశ కలిగిన వారై తీర్చబడదాం. అయ్యా, మా ముందు పెట్టిన నీ అమూల్యమైన మాటలు బట్టి నీకు వందనాలు. విన్న ప్రతి మాట మా హృదయంలో మీరు ఫలింప చేయండి. నీ మాటలు విన్న బిడ్డలు అయ్యా ఎలా స్పందించాలి, ఎలా ముందుకు వెళ్ళాలో నీ జ్ఞానాన్ని వరకు అనుగ్రహించండి. దినము తండ్రి, కూడి వచ్చిన ప్రతి వ్యక్తిని, వారి కుటుంబాలను దీవించండి. వారి ఉద్యోగాలు, వ్యాపారాలు అయ్యా వారి చేతివృత్తులు దీవించండి. చదువుకుంటున్న బిడ్డలకి మంచి జ్ఞానం దయచేయండి. ఈ దినాల్లో బిడ్డలు అనేక ఎగ్జామ్స్ రాస్తుండగా వారికి ఆరోగ్యం దయచేయండి, చదువుకోవడానికి కావాల్సిన జ్ఞానం దయచేయండి, మంచి భవిష్యత్తులు అనుగ్రహించండి. ఆర్థికంగా నలిగిపోతున్న వారిని ధైర్యపరచండి, శారీరకంగా నలిగిపోతున్న వారిని స్వస్థపరచండి, మానసికమైన ఒత్తిడిలో ఉన్న వారిని ఆదరించండి, ధైర్యపరచండి. కృతజ్ఞతార్పణలు, కానుకలు, దశంభాగములు అర్పించుటకు చాచుచున్న ప్రతి హస్తమును 30 60 100 దీవించండి. వారు మీకు ఇస్తుండగా నిండైన దేవుల ఆశీర్వాదాలు వారిపై, వారి కుటుంబాలపై కుమరించి నడిపించమని, ఈ వారమంతయు నీ చిత్తం, నీ ఉద్దేశం మా జీవితాల్లో నెరవేర్చమని ప్రభు యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.